అప్పుడే తెల్లారింది. ఆకాశం నుంచి సూర్య భాగవానుడు తన కిరణాలతో ఉదయించేను. మెల్లిగా తన ఇంటికి వస్తున్నాడు పిసినారి దానయ్య. పిసినారి దానయ్య ఎవ్వరికీ దానం చెయ్యని వ్యక్తి. అతడు ఆ రోజు ఖర్చు లేకుండా తన కడుపు నింపుకోవాలి అనుకునే వ్యక్తి. అతడు ఏదో ఒకలాగా తన ఖర్చులను ఒకరిని మోసం చేసి సంపాదించుకొని కాలం నాడుపుకునే వ్యక్తి. ఆ రోజు ఎప్పటి మాదిరిగానే గ్రామంలోకి బయలుదేరెను. పాపం అమాయకులు దొరికితే వారిని మోసం చెయ్యవచ్చు అనుకోని బయలుదేరెను. ఓ దానయ్య గారు, బాగున్నారా? మీరు నాకు అప్పు ఇచ్చారు కదా, నేను 2 నెలల వ్యవధిలో ఇస్తాను. దానయ్య మెల్లిగా ఊరి చివర ఉన్న గ్రామ చెట్టు దగ్గర వచ్చి కూర్చున్నాడు. ఓ సోమయ్య, బాగున్నావా? చాలా రోజులైంది నువ్వు కనుపడుటలేదు. ఎందుకు? నాకు చాలా అవసరం ఉన్నది. నాకు డబ్బులు కావాలి. నీ దగ్గర ఉంటే ఇస్తావా? ఎందుకు దానయ్యా, హా పిసినారితనం! నీ దగ్గర చాలా డబ్బులున్నాయి. అన్నీ డబ్బులు పెట్టుకొని ఎందుకు అడుక్కోవడం? ఇది బాగా లేదు. ఊరి బయట అడవిలో ఒక బంగారు నెమలి ఉందంట. అది రోజూ ఒక బంగారు గ్రుడ్డు పెడుతదంట. నువ్వు ఆ గ్రుడ్డు తెచ్చుకో, నీకు మంచి ధనవంతడవు అవుతావు. కాని పొరపాటున దాని కండ్లలో పడితే నిన్ను అది క్షపిస్తది. అది క్షపిస్తే నీ ప్రాణాలు పోతాయి. జాగ్రత్త. ఆది దేవత పక్షి. దానయ్య అక్కడినుంచి వెళ్ళిపోయేను. బాగా ఆలోచించి దానయ్య ఈ అందరిని అడుక్కునే బదులు అడవికి వెళ్ళి ఆ బంగారు నెమలి పెట్టె గ్రుడ్డు తీసుకురావాలి అనుకున్నాడు. ఆ నెమలికి తెలియకుండా మెల్లిగా తీసుకురావాలి. లేకపోతే ఆ నెమలి క్షపిస్తది అని అనుకోని అడవికి బయలుదేరాడు. పాపం దానయ్య ఈ విషయం తెలీదు. ఆ బంగారు నెమలి ఒక దేవత పక్షి అని మెల్లిగా బయలుదేరెను అడవికి. ఆ బంగారు గ్రుడ్డు తీసుకురావడానికి నడుచుకుంటా వెళ్ళుచున్నాడు. దానయ్య చూశాడు, అక్కడ బంగారు నెమలి లేదు. అతడి బాగా సంతోషమైంది.
అది లేకపోతే బంగారు గ్రూడ్లు తీసుకుపోవడానికి చాలా సులభం. కనుక వెంటనే ఆ బంగారు గ్రూడ్లను ఒక సంచిలో వేసుకుని బయలుదేరాడు అడవి నుంచి. అడవి నుంచి వచ్చిన తరువాత దానయ్య ఆ బంగారు గ్రుబ్లు ప్రక్కన పెట్టుకుని నిద్రపోయెను. కాని ఆ బంగారు గ్రుబ్లు తెచ్చినందుకు ఆ దేవత పక్షి ఆ బంగారు నెమలి దానయ్యను క్షపించింది. వెంటనే దానయ్య నిద్రలోనే చనిపోయెను. రాజవారు, చెప్పండి, మీకు ఏమీ కావాలి? ఓ వీరయ్య, నువ్వు తక్షణం నాకు ఆ బంగారు నేమిలిని తినాలని కోరికగా ఉందిది కనుక నువ్వు తక్షణం ఆ బంగారు నేమిలిని ప్రాణాలతో తీసుకురా. వద్దు రాజవారు, నా మాట వినండి. ఆ బంగారు నేమీలి దేవత పక్షి, అది మీకు క్షపిస్తది. నా మాట విని ఆ పక్షిని మీరు తినవద్దు. ఓ వీరయ్య, నేను చెప్పిన మాట వినపోతే నిన్ను చంపివేస్తాను. నువ్వు తక్షణం వెళ్ళి తీసుకురా. రాజావారి మాట విని తక్షణం అడవికి వెళ్ళిపోయేను వీరయ్య. ఓ వీరయ్యా, బాగున్నావా? ఎలా ఉన్నావు? మీ రాజవారు బాగున్నారా? మీ రాజవారు చాలా మూర్ఖుడు. పెడవారిని బాగా పిడిస్తున్నాడు. అధిక పన్నులు వేసి వాళ్లు కట్టకపోతే వారిని చంపివేస్తున్నాడు. నువ్వు చాలా ఓపికతో పనిచేస్తున్నావు. నీ రాజవారు చనిపోతే గాని ప్రజలకు మనశ్శాంతి లేదు. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు నేను అడవికి వెళ్తున్నాను. అడవిలో బంగారు నెమలి తీసుకురావాలి. అది మా రాజవారు చంపి తినివేస్తా అన్నాడు. వాడు మూర్ఖుడు. ఆ పక్షిదేవత పక్షి మా రాజవారిని క్షపిస్తుంది. వాడు చనిపోతాడు. అమ్మా, నెమలి దేవత, నన్ను క్షమించు. మా రాజవారు నిన్ను తీసుకురమ్మన్నాడు. నువ్వు దయచేసి నా వెంబడిరా. నన్ను క్షపించొద్దు. ఓ వీరయ్య, నువ్వు చాలా మంచివాడవు. నిన్ను నేను దీవిస్తున్నాను. నువ్వు ఎప్పుడు మంచి ధనవంతుడిగా బతుకుతావు. ఈ బంగారు గ్రుడ్డు నువ్వు తీసుకో. నన్ను మీ రాజావారి దగ్గరికి తీసుకపో. వాడికి చావు అనుగ్రహిస్తాను. ప్రజలను వాడు పిలుస్తున్నాను. సరే, నన్ను తీసుకువెళ్ళు. ఓ బంగారు నెమలి, నీ మాంసం ఎంత రుచిగా ఉంటాదో చూడాలి. నువ్వు ఇంత అందముగా ఉన్నావు. చాలా సులభముగా నాకు ఆహారమవుతున్నావు. చాలా సంతోషం. ఓరి మూర్ఖుడా, అనుభవించు. నీకు ఇదే నా శాపం. నువ్వు వెంటనే రక్తం కక్కుకొని చనిపోతావు. నువ్వు చనిపోతే ప్రజలకు శాంతి, వాళ్లకు విముక్తి.
శక్తి. వెంటనే రాజవారు రక్తం కక్కుకొని చనిపోయాడు. బంగారు నెమలి మాయమైంది.